యూట్యూబ్ అయినా ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయినా ఏం పోస్ట్ చేయాలని స్టక్ అయి ఉన్నారా? ఈరోజు మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవి జనరల్గా బిగినర్స్కి చాలా యూస్ఫుల్. ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. మీ ఆడియన్స్ ఏదైనా క్వశ్చన్ మీ గురించి ఆర్ మీ టాపిక్ కి సంబంధించిన డౌట్ అడిగితే దాని మీద మీరు ఒక వీడియో చేయవచ్చు. దానికి మీరు మీ వీడియో కమెంట్ సెక్షన్ కి వెళ్ళి బెస్ట్ కమెంట్ ని చూస్ చేసుకొని వీడియో చేయండి. నెంబర్ 2, మిస్టేక్స్ వీడియో. మీ ఆడియన్స్ మీ నీష్ ఆర్ మీ టాపిక్ కి సంబంధించిన మిస్టేక్ ఏదైనా చేస్తే మీరు ఇంకా డీప్ గా వెళ్ళి రీసెర్చ్ చేసి మీ వర్జన్ ఆఫ్ ఆన్సర్ ని రిలీజ్ చేసి ఒక వీడియో పెట్టండి. నెంబర్ 3, హౌ టు ట్యుటోరియల్. ఎక్కువగా ఆడియన్స్ వాళ్ళ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ నెక్స్ట్ టు గూగుల్, యూట్యూబ్ యూస్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏదైనా క్రియేటివ్ గా నేర్చుకోవచ్చు అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగోలీ డిజైన్, కుకింగ్, స్టిచింగ్ అండ్ పెయింటింగ్. వాళ్ళు ఎప్పుడు అప్డేట్ లో ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు మీరు హౌ టు అని స్టార్ట్ చేస్తే మీ వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. అలానే ఈ హౌ టు ట్యూటోరియల్ చేసేటప్పుడు మీ థంబ్నైల్ ఇంకా మెటాడేటా అంటే కీవర్డ్స్, డిస్క్రిప్షన్ అండ్ టైటిల్స్ బెటర్ రిజల్ట్స్ కోసం అనుకూలంగా మార్చుకోండి. నెంబర్ 4, క్విక్ టిప్ ఆర్ క్విక్ ఐడియాస్. ఇప్పుడు మేము చేసేది కూడా క్విక్ టిప్స్. సో మీరు కూడా మీ నీష్ కి సంబంధించిన క్విక్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చేయవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు అప్డేట్ లో ఉండాలి అని అనుకుంటారు. నెంబర్ 5, ఫర్ బిగినర్స్. ఇప్పుడు చాలా పీపుల్ ఏదైనా స్టార్టింగ్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటారు. సో మీరు మీ నీష్ కి సంబంధించిన బిగినర్స్ వీడియో చేస్తే న్యూ ఆడియన్స్ ఎవరైతే మీ నీష్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి మీ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.